స్తోత్రం. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని మాట మనము ఏం గ్రహిస్తున్నాం, ఏం చూస్తున్నామంటే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పాప గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ పాప పేరు వచ్చేసి రోదే అని ఒక చిన్నది మా అపోస్తల కార్యంలో ఉంటుంది. ఈ చిన్న పాప ఏం చేస్తుందంటే ఒక దైవజనుడిని పేతురుని వచ్చేసి చెరసాలలో వేసినప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ పాపలో నుంచి 3 విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మొదటగా ఏంటంటే వినింది. ఏమి వినింది? పేతురు స్వరాన్ని వినింది. ఈరోజు నువ్వు నేను ఎన్నో మాటలు వింటున్నాం. స్వరాన్ని మనం వింటున్నామా? మనం గుర్తుపడుతున్నామా? మన యేసయ్య మన హృదయం దగ్గరే ఉండి తలుపు తడుతున్నాడు. మనం గ్రహిస్తున్నామా? ఇది యేసు ప్రభు స్వరమే అని మనం గుర్తుపట్టి మన హృదయాన్ని తలుపు మనం తెరుస్తున్నామా? అయితే ఈ చిన్న బిడ్డ ఇక్కడ ఏముంది? వాక్యం ఏముందంటే రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, ఇక్కడ పేతురు స్వరాన్ని చిన్న పాప గుర్తుపట్టింది. ఈరోజు మనం ఎంతమంది దేవుని స్వరాన్ని మనం గుర్తుపడుతున్నాం? రెండవ మాట వచ్చేసి ఈ పాప గుర్తుపట్టి వెంటనే తలుపు తీయలేదన్నమాట. సంతోషంతో ఎక్కడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో వాటికి వెళ్ళింది. అయ్యా పేతురై వచ్చినట్టు నమ్మడంలే. పేతురు చెరసాల్లో ఉన్నాడు కదా, ఇక్కడ ఎందుకు వస్తారు అని ఆ పాపని హేళన చేస్తున్నారు. అయితే ఆ పాప వినింది ఎవరిని? పేతురు స్వరాన్ని వినింది. ఆ మాటని గట్టిగా పట్టుకుంది. నేను వినింది పేతురు స్వరాన్ని దృఢంగా చెప్తుంది. అయ్యా పేతురయ్య వచ్చినాడు. ఎంత ధైర్యం! అసలు ఆ చిన్న పాప స్వరాన్ని వినాలని అసలు వాళ్ళకి ఏముంది? లెక్కలేక తీసుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు చెప్తే మేము వినాలా అనే వాళ్ళుగానే ఉంటారు. అయితే ఈ బిడ్డ వినింది, గుర్తుపట్టింది, వెళ్ళింది, చెప్పింది. ఈ పాప వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళుగానే ఏం చేస్తున్నారు? పిచ్చిదానివని అన్నారు. ఎందుకంటే చిన్న పాప కదా, ఏదోలే ఆడుకుంటుందిలే అని వాళ్ళు అనుకోనివ్వచ్చు. అయితే ఈ పాప అక్కడ గట్టిగా నిలబడింది. ఈరోజు ఆత్మీయతలో నువ్వు నేను మనం దేవుని స్వరాన్ని ఆయన వైపు మన హృదయాన్ని తెరిచి మనం నిలబడుతున్నామా? ఇదిగో నా ప్రభు నాతో ఉండడానికి ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేము. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని అనుకోని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కృంగిపోతున్నాం. అయితే దేవాదేవుడు ఈ చిన్న బిడ్డ ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ బిడ్డ కదా ఏ విధంగా తలుపు అంటే హృదయానికి సాదృశ్యంగా ఉంది. మనం కన్నా మన హృదయం అనే తలుపులు తీసినప్పుడు యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాడు. ఆయన మనతో నివాసం చేస్తాడు. మూడో విషయం ఏంది? ఆ పాప చెప్పినప్పుడు వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళినారంట. వెళ్ళి తలుపులు తెరిస్తే నిజంగా అక్కడ పేతురే ఉన్నాడు. అది ఎలా సాధ్యం? అయ్యో చిన్న పాప అని కొట్టి పడేలా వాళ్ళు. ఈ పాప మాట మేము ఎందుకు వినాలా అనేసి పక్కకి వెళ్ళిపోలా. ఆ బిడ్డను అక్కడ దేవుడు వాడుకున్నాడు. ఆ బిడ్డ చూడండి వినిన వెంటనే నాకెందుకు అనుకోలే. వినింది, ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళింది, చెప్పింది. ఈ పాప మాట నమ్మి వాళ్ళు వచ్చి తలుపు అక్కడ నిజంగా పేతున్నారు. మనం కానీ అంతే ఆత్మీయతలో మనం నిజంగా మన దేవుని మనం ప్రేమిస్తున్నట్లయితే మన హృదయాన్నిలోకి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత ఏం చేయాలంటే నమ్మాలి. ఆయన చేసే గొప్ప కార్యాలు, మహాకార్యాలు, అద్భుత కార్యములు నమ్మి మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఈ చూడండి చిన్న బిడ్డ గురించి దేవాదేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేశాడు. మనం కూడా మన ఆత్మీయతలో ఇంకా మెలుకోగలిగి మనం ప్రార్థన చేయాలి. మెలుకోగలిగి మన దేవుని స్వరాన్ని మనందరము వినాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.